journal ki difference kuda just now you are going to see. Purpose ఏంటి అంటే ఈ సెషన్ యొక్క పర్పస్ టు అండర్స్టాండ్ హౌ రీసెర్చ్ పేపర్స్ ఆర్ స్ట్రక్చర్డ్. ఏ డొమైన్ తీసుకున్నా కూడా ఈవెన్ నాలెడ్జ్ ఏది తీసుకున్నా లేదంటే డేటా తీసుకున్నా కూడా అన్స్ట్రక్చర్డ్గా ఉంటుంది, గజిబిజి గందరగోళంగా ఉంటుంది. దాన్ని ఒక స్ట్రక్చర్డ్ ఫామ్లో పెట్టుకోవడం ఇంపార్టెంట్. ఏదైనా కానీ నాలెడ్జ్ కూడా అలాగే ఉంటుంది. ఆ నాలెడ్జ్ని స్ట్రక్చర్డ్ ఫామ్లో పెట్టినప్పుడు అది విజ్డమ్గా మారుతుంది. సో నాలెడ్జ్ టర్న్స్ టు విజ్డమ్. సో నాలెడ్జ్ అంటే జస్ట్ తెలిసి ఉండడం. విజ్డమ్ అనేసరికి ఒక జడ్జిమెంట్ ఇచ్చామంటే అది 100% కరెక్ట్ అయి తీరుతుంది. కానీ నాలెడ్జ్ తోటి 100% జడ్జిమెంట్ రాదు. సో అది డిఫరెన్స్, వివేకం అంటాను తెలుగులో. సో స్ట్రక్చర్డ్ ఫామ్లో పెట్టుకోవాలి. ఓకే, దీనిలో కొన్ని నెంబర్ ఆఫ్ సెక్షన్స్ ఉన్నాయి. ఐ డోంట్ వాంట్ టు ఈట్ ఆల్ యువర్ టైమ్. I'd like to close as early as possible with more interest. So research paper అంటే ఏంటంటే అది స్ట్రక్చర్డ్ వన్, ప్రజెంటింగ్ న్యూ నాలెడ్జ్. ఇప్పుడే మాట్లాడాను కదా ఒక ఎగ్జాంపుల్ మీకు, ఎనర్జీ ఎఫిషియంట్ మెథడాలజీ, స్మార్ట్ లైక్ మైక్రో కంట్రోలర్ యూసేజ్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ వాడేసి మన ఇంట్లో ఉన్నటువంటి ఎనర్జీ కన్జర్వేషన్ని ఎకనామిక్గా ఎలా చేసుకోవాలి అనేటువంటి స్ట్రక్చర్డ్ వేలో ప్రపోజ్ చేయడం. కమ్యూనికేట్స్ రీసెర్చ్ టు ద సైంటిఫిక్ కమ్యూనిటీ. ఇప్పుడే మాట్లాడాను హౌ టు సెండ్ పేపర్ టు కాన్ఫరెన్స్. సో కమ్యూనికేట్ చేయడం ఎలా, వాళ్ళు ఇచ్చిన కామెంట్స్ని మనం రిసీవ్ చేసుకొని ప్రోగ్రెసివ్ వేలో వెళ్ళి అనేది కమ్యూనికేషన్. సో బేసికల్లీ ఇట్ కంటైన్స్ వాట్ ఈస్ ద ప్రాబ్లం, దాంతోపాటు వాట్ ఈస్ ద మెథడ్ వీఆర్ సపోజ్డ్ టు ఫాలో అండ్ వాట్ ఆర్ ద రిజల్ట్స్ వీ అరైవ్డ్ అండ్ ఆఫ్ కోర్స్ కన్క్లూజన్స్. ఇఫ్ ఎనీ ఫ్యూచర్ ట్రెండ్స్ నీడెడ్ దెన్ దే ఆల్సో కెన్ బి ఇంక్లూడెడ్. ఓకే, సో ఫార్మ్స్ ది ఫౌండేషన్ ఆఫ్ academic and industrial industry. Maybe academic in general we depend on softwares, MATLAB, ETAB, PSCAD and all these softwares will generally depend. If it is industry, they directly depend upon their hardware setups. Basically ఫస్ట్ ఎప్పుడైనా కూడా సాఫ్ట్వేర్తో చేసి దాని తర్వాత హార్డ్వేర్లో ఇంప్లిమెంట్ చేయడం అనేది మంచి పద్ధతి. ఈ రెండింటిని కంపారిజన్ చేస్తూ కనుక ఏదైనా పేపర్లో మనం పెట్టగలిగితే దానికి స్కోప్ చాలా ఎక్కువ ఉంటుంది. సో సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ కంపారిజన్ రెండు దగ్గరగా రిజల్ట్స్ రాబట్టగలిగామనే మాట చెప్పగలిగితే దెన్ ఇట్ వుడ్ బి మోర్ స్టెబిలిటీ, మోర్ స్టామినా ఉంటుంది దానికి. సో కాన్ఫరెన్స్కి జర్నల్కి డిఫరెన్స్ ఏమిటి అంటే, కాన్ఫరెన్స్ జనరల్లీ 4 to 8 pages ఇది కావాలి. జర్నల్ వచ్చేప్పటికి 8 to 20 pages వరకు ఉంటాయి. ప్రిలిమినరీ రిజల్ట్స్ వచ్చినా కూడా అది కాన్ఫరెన్స్ పేపర్ కింద పంపించేయచ్చు. కంప్లీట్ రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు జర్నల్ అయితే. ఒక స్టాండర్డ్ జర్నల్ కనుక అయితే దే ఎక్స్పెక్ట్ కంప్లీట్ రిజల్ట్స్. సో ఇది బేసిక్ డిఫరెన్స్ అనేది ఇది. అందుకే కాన్ఫరెన్స్ పేపర్స్ ప్రజెంట్ జస్ట్ ఎర్లీ రీసెర్చ్. ఒక ఇన్నోవేటివ్ ఐడియా ఉంది, దాని ప్రకారం యూ ఆర్ గెటింగ్ సమ్ రిజల్ట్స్ ప్రిలిమినరీ వన్, దెన్ ఇట్ కెన్ బి రిటన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ paper consisting of 4 to 8 pages and you can send it to the conference paper. Okay, if you want a journal that to SCI, Science Citation Index or IEEE transactions like that, they expect lengthy elaboration, full solution of the entire problem. So there you have to work further to get at least up to 20 pages of that total journal. జనరల్గా రెండింటికి కూడా స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అంటే, ఫస్ట్ టైటిల్ ఉంటుంది, అబ్స్ట్రాక్ట్, కీవర్డ్స్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఆల్రెడీ సార్ ఇందాక మీతో మాట్లాడారు లేటెక్స్లో ఏది ఎలా ఎడిట్ చేయాలి అనేది. సో ఇక్కడ కేస్ స్టడీ వచ్చేసరికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకొని మాట్లాడుతున్నాను. ఈ ఎగ్జాంపుల్ ప్రాజెక్ట్ ఏంటి అంటే, ఇప్పుడు నేను ఇందాక మాట్లాడింది మీతో ఎనర్జీ ఎఫిషియంట్ స్మార్ట్ హోమ్ ఆటోమేషన్ సిస్టమ్ చెప్పాను కదా. ఒక మైక్రో కంట్రోలర్లో ప్రోగ్రామ్ లాంచ్ చేసేస్తాం. అది ఏం చేయాలి అంటే, మనం ఇంట్లో ఎంటర్ అవగానే మనకెంత కూల్ కావాలో అది అంత కూల్నెస్ ఇవ్వాలి, లైట్ వెళ్తే ఎంత కావాలో అంతే ఇవ్వాలి. ఇదంతా కూడా ఆటోమేషన్.
మైక్రో కంట్రోలర్లో రాసినటువంటి ప్రోగ్రామ్ ప్రకారం అది జరగాలి. అలాంటి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను. అదే చెప్తున్నాడు గోల్ ఏంటి, మన ఎగ్జాంపుల్గా తీసుకున్నటువంటి ప్రాజెక్ట్ గోల్ ఆటోమేటికల్లీ కంట్రోల్ ఎలక్ట్రికల్ లోడ్స్, ఇవన్నీ లోడ్స్ కదా. అండ్ ఇంప్లిమెంటేషన్ ఏమో సెన్సార్స్, మైక్రో కంట్రోలర్స్. ఆల్రెడీ మీరు ఐఓటీ చేస్తున్నారు. ఓకే, సో గుడ్ టైటిల్ మంచిగా ఉండాలి. మనం చిన్నపిల్లలకి పేరు పెట్టేటప్పుడే ఎన్నో వెబ్సైట్లు వెతుకుతాం. టైటిల్ పేరు చదవగానే ఎస్ దీని డెప్త్ ఇది అనేది తెలుసుకోవాలి. అది అందుకనే ఒక ఎక్సర్సైజ్ చేసి మీరు పేపర్స్ తెచ్చినప్పుడు ఏం చూడము. నా వరకు నేనైతే ఓన్లీ టైటిల్ చూస్తున్నాను. టైటిల్ చూడగానే అర్థమైపోతుంది. సో ఏంటి దీని డెప్త్ ఏంటి అనేది, ఇన్నోవేషన్ ఎంతవరకు ఉంది, వర్క్ ఎంతవరకు ఉంది, మెథడాలజీ ఏం ఫాలో అయ్యాడు, ఇవన్నీ కూడా టైటిల్ చూడగానే తెలిసిపోతుంది. సో టైటిల్ ఇచ్చేటప్పుడు చాలా నీట్గా జనరల్గా ఎగ్జాంపుల్ చూడండి, ఎనర్జీ ఎఫిషియెంట్ స్మార్ట్ హోమ్ ఆటోమేషన్ యూజింగ్ సెన్సార్ బేస్డ్ కంట్రోల్. ఓకే, తర్వాత వచ్చేసరికి అబ్స్ట్రాక్ట్లో ఏముంటుంది, మీరు మీ పేపర్లో మీరు చూసే ఉంటారు, మీరు చాలా పేపర్లు డౌన్లోడ్ చేశారు. దానిలో అంతా కూడా ఒక 150 to 250 వర్డ్స్ ఉంటాయి. ఆ వర్డ్స్ ఒకసారి మనం చదివాము అంటే ఇట్ గివ్స్ ద కంప్లీట్ పిక్చర్ ఆఫ్ ద పేపర్. ఎవరు కూడా రివ్యూకి వెళ్ళే ముందు, పంపించే ముందు అంతా చదవరు, పేపర్ అంతా కూడా అబ్స్ట్రాక్ట్ ఒకటే చదువుతారు. సో టోటల్ కంటెంట్ ఆఫ్ ద పేపర్ అనేది అబ్స్ట్రాక్ట్లో కనిపిస్తుంది. ఓకే, సో దట్స్ వాట్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ అబ్స్ట్రాక్ట్. టైటిల్ అయిపోయింది, ఫస్ట్ అది ఉండాలి, తర్వాత అబ్స్ట్రాక్ట్ ఉండాలి. వీటన్నిటికీ కూడా మీరు లేటెక్స్ వాడుకుంటే ఇంకా సింపుల్గా ప్రొఫెషనల్గా ఉంటుంది. సో దీని తర్వాత ఒక అబ్స్ట్రాక్ట్ యొక్క కేస్ స్టడీ మాట్లాడుతున్నాడు. ఇది నేను ఇప్పుడు తీసుకున్నటువంటి ఎగ్జాంపుల్, ఎనర్జీ వేస్టేజ్ ఇన్ హోమ్స్ ఈజ్ గ్రోయింగ్ ఇష్యూ. ఓకే, సో దాని నుంచి బయటపడడానికి ఏం చేయాలి, ఎలా చేయాలి అని మనం ప్రపోజ్ చేస్తున్నటువంటి సిస్టమ్ ఏంటి అంటే సెన్సార్ బేస్డ్ స్మార్ట్ ఆటోమేషన్ సిస్టమ్ ప్రపోజ్ చేస్తున్నాం ఈ పేపర్లో. సో ద సిస్టమ్ ఆటోమేటికలీ కంట్రోల్స్ ఎలక్ట్రికల్ లోడ్స్ మీద మనకు కంట్రోల్ వచ్చేస్తుంది. తద్వారా ఎనర్జీని మనం పొదుపుగా వాడినట్టు సేవ్ చేస్తున్నాం, ఇంకో రకంగా సేవ్ చేస్తున్నాం. ఒక ఎగ్జాంపుల్ నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. సో ఎక్స్పెరిమెంటల్ రిజల్ట్స్ కనుక మనం వచ్చినట్లయితే తీసుకున్నట్లయితే అవి పేపర్లో రిజల్ట్స్ బేస్లో పెట్టేస్తాం. కీవర్డ్స్ అంటే ఏంటి, మనం పేపర్లో ఎక్కువసార్లు ఏ వర్డ్స్ వాడుతున్నాం, ఎక్కువసార్లు ఎనర్జీ ఎఫిషియెంట్, లైక్ దట్, సెన్సార్స్, లైక్ దట్, అలాంటి వర్డ్స్ ఎక్కువ ఏ వాడుతున్నాం, 5-6 దానిలో పెట్టాము. తర్వాత ఇంట్రడక్షన్ సెక్షన్, స్టార్టింగ్ టైటిల్ అయిపోయింది, అబ్స్ట్రాక్ట్ అయిపోయింది, కీవర్డ్స్ అయిపోయినాయి. నెక్స్ట్ ఇంట్రడక్షన్ ఎక్కడి నుంచి వస్తుందంటే మనం దానికి సంబంధించిన పేపర్స్, నా దగ్గర చాలామంది వచ్చారు, నేను ఎక్సెల్ షీట్స్ ఇచ్చాను. దానిలో మన లైబ్రరీకి సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి లిస్ట్ ఆఫ్ జర్నల్స్ ఉన్నాయి. మీరు వాటిలో సెర్చ్ చేయండి, పేపర్స్ డౌన్లోడ్ చేయండి, మీకు ఇంట్రెస్ట్ ఏదైతే తీసుకొని వెళ్ళండి, మీకు గైడ్ దగ్గర. సో ఆ ఇంట్రడక్షన్ సెక్షన్ అంతా కూడా వాటి నుంచి వస్తుంది. మీరు ఏవైతే డౌన్లోడ్ చేసుకున్నారో, ఏవైతే చదివి ఉన్నారో ఆ ఇంట్రడక్షన్లో ఇంకా ఏం తెలుస్తుంది వాటి నుంచి, ఇప్పటివరకు ఈ ఏరియాలో రీసెర్చ్ ఇంతవరకు జరిగింది, దీన్ని బెటర్గా నెక్స్ట్ లెవెల్కి, నెక్స్ట్ స్టేజ్కి ఎలా తీసుకెళ్ళాలి అనేది ఆ పేపర్ల నుంచి వస్తుంది. రిఫరెన్స్ పేపర్స్ అంటాం వాటిని. ఆ రిఫరెన్స్ పేపర్స్ నుంచి ఒక ఐడియా వస్తుంది. ఓకే, ఇంతవరకు ఈ ఏరియాలో ఇంతవరకు వర్క్ చేశారు, ఈ డైరెక్షన్లో మనం వెళితే కొంత డెల్టా ఎస్ కంట్రిబ్యూషన్ మన నుంచి వెళ్ళినట్టు అవుతుంది అనేది ఇంట్రడక్షన్ పార్ట్లో వచ్చేస్తుంది. తర్వాత దీనికి సంబంధించి ఒక సింపుల్ ఎగ్జాంపుల్, పారా 1లోనేమో బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పండి, పారా 2లోనేమో ప్రజెంట్ ఎగ్జిస్టింగ్ రీసెర్చ్ ఏముంది దాని మీద, పారాగ్రాఫ్ 3లోనేమో లిమిటేషన్స్ ఏమో ఇప్పటివరకు చేసిన దానిలో లిమిటేషన్, దాని గ్యాప్స్ అంటాం, అవే ఉన్నాయి. ఇప్పుడు మనమే కంట్రిబ్యూట్ చేస్తాం, మన వైపు నుంచి మనమే కంట్రిబ్యూట్ చేస్తున్నాం. సో ఇవన్నీ కూడా ఇంట్రడక్షన్లో వచ్చేస్తాయి. దట్స్ వాట్ ఇంట్రడక్షన్. ఆ రీసెర్చ్ పేపర్స్ చదువుతూ ఉన్నప్పుడే మనకు ఐడియా వస్తుంది, ఓకే ఏరియాలో ఇంతవరకు జరిగింది, ఇది ఇంకా జరగాల్సి ఉంది కాబట్టి అదే గ్యాప్. ఆ గ్యాప్ ఫిల్ చేయడానికి మనం ఏం చేస్తాం, సో మెథడాలజీ, దట్స్ వాట్ మెథడాలజీ. ఆ గ్యాప్ ఫిల్ చేయడానికి మనం ఒక సెన్సార్ సెటప్ తీసుకుంటున్నాం, మైక్రో కంట్రోల్ తీసుకుంటున్నాం, దానిలో కోడ్ మనకు నచ్చినట్లుగా ఎంబెడ్ చేస్తున్నాం, ఫైనల్గా రిజల్ట్స్ రాబడుతున్నాం. ఆ రిజల్ట్స్ నుంచి ఎగ్జిస్టింగ్ సిస్టమ్కి దీనికి ఇంత పొదుపు చేస్తాం ఎనర్జీ
అనేది క్లియర్గా వస్తుంది. సో దిస్ వాట్ రోడ్ మ్యాప్, ప్రాబ్లం ఐడెంటిఫై చేయడం, ఎనర్జీ ఎఫిషియెంట్ సిస్టమ్, తర్వాత లిటరేచర్ రివ్యూ చేయడం, పేపర్స్ అన్ని చదవడం, ప్రపోజ్డ్ మెథడ్స్ ఏమున్నాయి, వాటిలో లిమిటేషన్స్ ఏమున్నాయి, కొత్త గ్యాప్ ఏం ఫైండ్ అవుట్ చేస్తాం, దాన్ని ఇంప్లిమెంట్ ఎలా చేస్తాం, రిజల్ట్స్ ఎలా వచ్చాయి, దాట్స్ ఇట్. సో దిస్ వాట్ ఇంప్లిమెంటేషన్ సెక్షన్, అంటే మన లాజిక్కి ఎలా ఇంప్లిమెంట్ చేస్తూ వెళ్ళాము, దానిలో కోడ్ ఏమి డంప్ చేస్తాం అనేది అనమాట. రిజల్ట్స్ ఇంకేమొస్తుంది, కోడ్ డంప్ చేసిన తర్వాత రిజల్ట్స్ రావడం, వచ్చిన రిజల్ట్స్ ఎగ్జిస్టింగ్ రిజల్ట్స్ కన్నా ఎలా బెటర్గా ఉన్నాయి అనేది దిస్ వాట్ కంపారిజన్. సో దిస్ వాట్ అబౌట్ రిజల్ట్స్ సెక్షన్. నెక్స్ట్ రిజల్ట్స్ అంతా కూడా డిస్కస్ చేయాలి. మాకు వచ్చిన వేవ్ ఫార్మ్స్ ఇలా వచ్చాయి, ఇలా రావడం మూలంగా ఇంత ఎనర్జీ ఎఫిషియెంట్గా సిస్టమ్ మేము డిజైన్ చేయగలిగాం. సో ఈ అడ్వాంటేజెస్ ఉన్నాయి మా మెథడాలజీలో అనేది ఈ సీక్వెన్స్లో మీరు అన్నీ కూడా స్టార్టింగ్ ఫ్రమ్ టైటిల్, అబ్స్ట్రాక్ట్, కీవర్డ్స్, ఇంట్రడక్షన్, మెథడాలజీ, తర్వాత రిజల్ట్ సెక్షన్, రిజల్ట్స్ యొక్క డిస్కషన్, ఇవన్నీ కూడా నీట్గా రాయగలగాలి. సో చివరికి కన్క్లూజన్, ఇంత చేయగలిగాం, చేసాము, దీన్ని ఇంకా బెటర్గా చేయాలి అంటే ఫర్దర్ స్టడీ కానీ ఫ్యూచర్లో కానీ ఇంకా ఇలా చేయవచ్చు, మేము ఈ సెన్సార్స్ వాడి ఇంకా పవర్ఫుల్ సెన్సార్స్ వాడితే ఇంకా బెటర్గా మాకు రిజల్ట్స్ వచ్చింది, ఈ డైరెక్షన్లో ఒక కన్క్లూజన్ ఇచ్చేయాలి. ఇక రెఫరెన్సెస్ మీరు ఆల్రెడీ కొన్ని డౌన్లోడ్ చేశారు కదా, అవన్నీ కూడా రెఫరెన్సెస్ పెట్టేస్తారు. సో ఈ రెఫరెన్సెస్ అన్ని జనరల్గా IEEE ఫార్మాట్ కానీ APA ఫార్మాట్ కానీ ఉంటుంది. జనరల్గా IEEE ఉంటుంది. IEEE ఫార్మాట్లో ఎలా రాశాడు ఏంటి అనేది మీరు రెఫరెన్సెస్ తీసుకున్న పేపర్లోనే ఉంటుంది. మరి ఏ స్టైల్ ఫాలో అయ్యాడు ఆ స్టైల్ మనం ఫాలో. తర్వాత జనరల్గా మనం చేసే మిస్టేక్స్ ఏంటంటే ప్లాగరిజం. ఆ పేపర్లో ఎవడో ఆడేదో రాసేస్తాడు వాడి భాషలో, వాడు అదంతా కాపీ చేసి సేమ్ పేస్ట్ చేస్తాం, తప్పది చేయకూడదు. ఈరోజు మనకు ఇంగ్లీష్ రాకపోయినా కూడా మన ఇంగ్లీష్ని చదివింది కాపీ అంటే ప్లాగరిజం అంటాం, కాపీ కొట్టదని ప్లాగరిజం అంటాం. సో ఆ ప్లాగరిజంని అరికట్టగలిగేటువంటి సాఫ్ట్వేర్స్ దేర్ ఆర్ మెనీ. సో యూ డిపెండ్ ఆన్ జస్ట్ యూ గూగుల్ ఆర్ ChatGPT ఆల్సో గివ్స్ వాట్ ఎవర్ సైట్స్ ఆర్ వాట్ ఎవర్ టూల్స్, ప్లాగరిజం లేకుండా ఇచ్చే టూల్స్ ఉన్నాయి. మాకు ఇంగ్లీష్ రాదని భయం లేదు. సో ఏ లాంగ్వేజ్ లేకుండా మరి మన మోడీ గారు ప్రపంచాన్ని పరిపాలిస్తున్నాడు, దేశం గారు ప్రపంచాన్ని పరిపాలిస్తున్నాడు. సో అలాంటిది భాష ముఖ్యం కాదు, భావమే ముఖ్యం. సో మనకి జనరల్ వెరైటీస్ ఆఫ్ టూల్స్ వీ హ్యావ్. మీరేం చెప్పాలనుకుంటున్నారో దానికి వేగ్గా చెప్పినా కూడా ఇచ్చేస్తాం. అవి తీసుకొని రైట్ ఫ్రమ్ టైటిల్, అబ్స్ట్రాక్ట్, కీవర్డ్స్, ఎవ్రీథింగ్ దే గివ్. ఓన్లీ థింగ్ ఏంటంటే మీ బుర్రలో కరెక్ట్గా ఆ మెథడాలజీ కరెక్ట్గా అయి ఉండాలి, ఎక్స్క్యూట్ చేయగలిగినట్టు ఉండాలి. ఓకే. సో జనరల్ మిస్టేక్స్ ఇవి కావడమే కాదు, కాపీ కొట్టడం, ఇంగ్లీషు గ్రామర్ ఇవన్నీ తీసేసే ఉన్నాయి టూల్స్ ఉన్నాయి. తర్వాత వీక్ ఎక్స్పెరిమెంటల్ వాల్యుయేషన్. ఇఫ్ యువర్ ఎక్స్పెరిమెంట్ ఈస్ గుడ్ ఎనఫ్, నో ప్రాబ్లమ్ అట్ ఆల్. ఇట్ ఈస్ సౌండ్, దెన్ నో ప్రాబ్లమ్. నోబడి షోస్ ఫింగర్ టువర్డ్స్ యూ. సో ల్యాక్ ఆఫ్ ప్రాపర్ రెఫరెన్సెస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. రెఫరెన్సెస్ ఎంత ఎక్కువ చదివితే మనకి దిస్ ప్రాక్టీస్ మేక్స్ ఎ మ్యాన్ పర్ఫెక్ట్, ప్రాక్టీస్ మేక్స్ గాడ్ ఆల్సో పర్ఫెక్ట్. సో ప్రాక్టీస్ ఈజ్ ఇంపార్టెంట్. నంబర్ ఆఫ్ రెఫరెన్సెస్ కావాలి, అది లేటెస్ట్కి కావాలి. ఎందుకంటే వీ షుడ్ ఫైండ్ ఎ గ్యాప్ ఇన్ ద లేటెస్ట్ వన్ కెన్ బి ఎక్స్టెండెడ్. సో ఇవన్నీ కూడా పబ్లిష్ చేయాలంటే సూటబుల్ కాన్ఫరెన్స్ ఆర్ జర్నల్ అంత వర్క్ అంతా అయిపోయిన తర్వాత పబ్లిష్ చేయాలి అంటే సో మన లెవెల్కి ఏది బాగుంటుంది, ఏ కాన్ఫరెన్స్లా లేదా జర్నలా, మన వర్క్ను బట్టి ముందే సెలెక్ట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత దానికి టెంప్లెట్ ఉంటుంది, ఇందా సార్ చూపించారు. ఆ టెంప్లెట్లో దాని ప్రకారం లేటెక్స్తో లేదంటే వర్డ్ అయినా పర్వాలేదు. మోస్ట్లీ రెండు అడుగుతారు, ఏదైనా మీకు ఆ స్కోప్ ఉంది, వర్డ్కైనా ఉంది, లేటెక్స్కైనా దేనిలో కూడా పెట్టేసేసి వాళ్ళు చెప్పిన ఫార్మాట్ ప్రకారం అంతా నీట్గా రెడీ చేసేసి ఆన్లైన్లో సబ్మిట్ చేసేయాలి. ఆన్లైన్లో వాటి లాగిన్ అమ్మంటాడు జనరల్గా. మీకు నచ్చిన వాటితోటి లాగిన్ క్రెడెన్షియల్ తోటి లాగిన్ అయితే చేసేయచ్చు. ఇంకా వాళ్ళ కామెంట్స్కి వీళ్ళు రెస్పాండ్ అవ్వాలి. కామెంట్స్ పంపిస్తున్నాడంటే ఇట్ ఈస్ అండర్ కమ్యూనికేషన్. సో అవర్ కాన్ఫరెన్స్ పేపర్ అవర్ జర్నల్ ఈస్ కమ్యూనికేట్. సో ఓవరాల్గా కమ్యూనికేషన్ అంతా అయిపోయిన తర్వాత పేపర్ గెట్స్ యాక్సెప్టెడ్ అండ్ పబ్లిష్. ఈ పేపర్ యాక్సెప్ట్ అయిపోయింది అండ్ ఇట్ ఈస్ పబ్లిష్డ్ ఇన్ దిస్ పర్టికులర్ వాల్యూమ్ అని చెప్పి చెప్పేస్తాను. సో అంటే డిపెండ్స్ అపాన్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ దానికి ఇంపాక్ట్ ఫ్యాక్టర్ ఉంటాయి.
సైటేషన్ వాటికి కానివ్వండి, లేదా ఐడెంటిటీ ట్రాన్సాక్షన్స్ కానీ, ఐడెంటిటీ కాన్ఫరెన్స్ కానీ, ఆ ఇంపాక్ట్ ఫ్యాక్టర్ని బట్టి అది తీసుకునే టైం డిపెండ్ అవుతుంది. సో మన ఊరికి ఆతృత పడితే అవ్వదు పని. డిపెండ్స్ ఆన్ ది సెలెక్షన్ ఆఫ్ జర్నల్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్. దేనిలో పబ్లిష్ చేయాలి, దేనికి ఇవ్వాలి అనేది. సో దాన్ని బట్టి మనం వేరేజ్ చేసుకొని ఆ రెఫరెన్సెస్ దగ్గర కానీ ఇది ఎందులో అవుతున్నాయి ఏంటి అనేది ఒక టుడే ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్. యువర్ గూగుల్ గివ్స్ మెనీ ఆన్సర్స్, యువర్ ChatGPT గివ్స్ మెనీ ఆన్సర్స్. ఓకే, నాకు ఈ జర్నల్లో అవ్వాలి అంటే 2-3 నెలలు పట్టిద్దా, 3 నెలలు పట్టిద్దా, 6 నెలల, సంవత్సరం, 2 సంవత్సరాలు. సో డిపెండ్స్ అపాన్ దట్ యూ కెన్ ప్రొసీడ్. మీకు కావాలి అంటే అండర్ గ్రాడ్యుయేట్ రీసెర్చ్ లైక్ యూ, మీకు స్టార్ట్ విత్ స్మాల్ రీసెర్చ్ ప్రాజెక్ట్. చిన్న ప్రాబ్లం, ఇందాక నేను మాట్లాడాను, అలాంటి ప్రాబ్లం చిన్న చాలు. మీరు అండర్ గ్రాడ్యుయేట్స్ కాబట్టి చేసేసి అది చదవడం ఎక్కువ చదవాలి, డౌన్లోడ్స్ ఎక్కువ చేసి దానిలో ఉన్న ప్రాబ్లం లేదా ఐడెంటిఫై చేసిన ఎక్కువ పేపర్స్ దానికి రిలేటెడ్ చదవాలి. ఫ్యాకల్టీతో కూర్చోవాలి, ఫ్యాకల్టీని వదలకుండా ఫ్యాకల్టీలో కూర్చొని ఇదిగో నాకు ఇది అర్థం కాలేదు, ప్రాజెక్టులో దీని మీద చేద్దాం అనుకుంటున్నాను, మీరు నవ్వకండి, దీని మీద చేద్దాం అనుకుంటున్నాను, సో నాకు ఇది అర్థం కాలేదు అని చెప్పేసి కూర్చోవాలి. ఈ నవ్వు నాకు అర్థం తెలుసు, కూర్చొని మీకు సొల్యూషన్ దొరికేంత వరకు ఎవరు, మీకు సొల్యూషన్ దొరికేంత వరకు ఎవరు. సో దట్స్ ద రైట్ మోటో. మీరు ఒక్కళ్ళు చేసేది టీం వర్క్. ఇది ప్రాజెక్ట్ అనగానే మేము 4-5 ఎందుకు వేస్తున్నాం, సో టీంగా చేస్తేనే బెటర్ రిజల్ట్స్ వస్తాయి. కాబట్టి మీరు టీమ్గా మీ మెంటర్, మీ గైడ్, మీ ప్రాజెక్ట్ కోచ్ కలిసి చేయాలి. ఓకే, తర్వాత మామూలే ప్రాక్టీస్. సో ఫైనల్ మెసేజ్ ఏంటంటే రీసెర్చ్ అనేది క్యూరియాసిటీ, మెథడాలజీ, హార్డ్ వర్క్ అనేది హార్డ్ వర్క్ అది స్మార్ట్ వర్క్. దానిలో హార్డ్ కూడా పెట్టాలి, ఇష్టం పెట్టాలండి. మనం ఇష్టం ఉన్నప్పుడు అన్ని అవి వచ్చేస్తాయి. హార్డ్ వర్క్తో పాటు స్మార్ట్ వర్క్ ఉండాలి, దాంతోపాటు ఇంట్రెస్ట్ ఉంటుంది, అన్నిటికీ మించి ఇంట్రెస్ట్ ఉండాలి. సో దట్ ఈస్ ఫైనల్ మెసేజ్ ఆఫ్ ద రీసెర్చ్ ఫర్ అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్. ఓకే, దట్స్ ఆల్. క్వశ్చన్స్.